హాయ్ వెల్కమ్ టు మెగా టైగర్. అందరికీ నమస్కారములు. ఈరోజు చిన్న విషయం నుంచి మేము ముందుకు వస్తున్నాను. అదేమిటంటే రేపు మనకు ఇంటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అలాగే మే ఫస్ట్ వీక్లో 10th రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ మన పక్క రాష్ట్రంలో ఆంధ్రలో రిజల్ట్స్ వచ్చేసాయి. ఈ రిజల్ట్స్లో ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి వాళ్ళ భవిష్యత్తుకు పులబాట వేసేదానికి ఇది ఒక తొలిమెట్టు. కాబట్టి ప్రతి విద్యార్థి మంచి మార్కుతో పాస్ అయ్యి వాళ్ళ జీవితంలో ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఒకరు చిన్నగా అంటే ఎక్కడో ఒకసారి పొరపాటు జరిగి పొరపాటున ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు ఎవరు కుంగిపోకండి. ఈ మధ్యలో సూసైడ్స్ అనే కొత్త ఆలోచన చేస్తూ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి మొక్కి చెప్తున్నాను, ఏ విద్యార్థి కూడా అలా తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ఫస్ట్ మీరు సూసైడ్ అనే నిర్ణయాన్ని మైండ్ నుండి తీసేయండి. ఎందుకంటే సూసైడ్ చేసుకోవాలంటే చాలా గడుసు కావాలి. ఆ సూసైడ్ చేసుకున్న ధైర్యంలో ఒక్క 1% మీరు జీవితంపై పెడితే జీవితం ముందుకు ఎదుగుతారు. కాబట్టి ఆ సూసైడ్స్ అనే నిర్ణయాన్ని మీ మైండ్ నుండి తీసేసి నెక్స్ట్ ఏమి సప్లిమెంటరీ ఉంటుంది, సప్లిమెంటరీలో ఇంకా కష్టపడి మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించి మీరు ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యలో ఇది ఆ అబ్బాయి ఇట్లా అయినాడు, ఈ అబ్బాయి ఇట్లా అయినాడు, వాడు చేసుకున్నాడు అనే మైండ్ మీరు సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో 1% మీరు జీవితంపై పెడితే మీరు ఇంకా ముందుకెళ్తారు. కాబట్టి అదొక్క మీరు ఫెయిల్ అయినంత మాత్రమే జీవితం ఆగిపోయినట్లు కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు అంటారు. అలా ఓటమి జరిగిన దానికి మీరు విజయంలో ఏమైనా కొత్త మార్పులు సృష్టించడానికి మీరు ఫెయిల్ అయ్యారేమో, మీరు ఇంకా స్టాండర్డ్గా మనసు గట్టిగా చేసుకొని సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణత పొంది ముందుకు పోవాలని కోరుతున్నాను. కాబట్టి ఏ ఒక్క విద్యార్థి సూసైడ్ అనే పదాన్ని మైండ్ నుండి తీసేసి దాన్ని సూసైడ్ చేసుకోవాలంటే 100 రెట్లు ధైర్యం కావాలి. ఆ 100 రెట్లో ఒక 10% పెట్టుకుంటే కూడా మీరు జీవితంలో బాగుపడడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సూసైడ్ అనే పదాన్ని మీరు తీసేయండి. అట్లా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకండి. 10 ఫెయిల్ అయినంత మాత్రం వాళ్ళ జీవితం మేము అక్కడికే అయిపోలేదు. 2-3 సార్లు 10 ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ మంచి స్థాయిలో ఉన్నారు. ఒకరు CA ఉన్నారు. 10th ఫెయిల్ అయ్యి బాధతో ఏడ్చి అపెండిక్స్ చేసుకునే వ్యక్తి కూడా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో RI పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీరు ఫెయిల్ అయినంత మాత్రాన ఎవరు ఏమి ఇబ్బంది పడకండి. అదే ఇందాక చెప్పాను కదా, ఓటమి విజయానికి తెలియమట్టు అన్నట్లు మనకు అదొక శుభసూచకం అనుకొని మనము విజయంలో ముందుకు వెళ్ళడానికి అదొక ఇది అనుకొని మీరు ముందుకు సాగాలని ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులు సాధించుకొని ముందుకెళ్తారని కోరుకుంటూ, అలాగే ముందు జీవితంలో కూడా ఫ్రెండ్స్ మోసం చేశాడని, అమ్మాయి మోసం చేశాడని, తోటివాడు మోసం చేశాడని మీరు చాలా సూసైడ్ చేసుకునే వాళ్ళు వినే ఉంటారు కానీ ఉంటుంటారు. కాబట్టి మీరు సూసైడ్ అనే పదాన్ని ముందు మైండ్ నుండి తీసేసి మీరు జీవితంలో ముందుకెళ్ళి ఉన్నత శిఖరాలు ఎక్కాలని ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళ జీవితంలో కొత్త మలుపులు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.